ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈ అమెజాన్ బేసిక్స్ గింబల్ యొక్క కంప్లీట్ సెటప్ బటన్స్ ఎలా యూజ్ చేయాలి, యాప్ ఇన్‌స్టాలేషన్ ఎలా చేయాలి, యాప్‌తో ఎలా కనెక్ట్ చేయాలి, మొత్తం డీటెయిల్‌గా అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అనమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా కొన్ని డేస్ బ్యాక్ దీని యొక్క అన్బాక్సింగ్ వీడియో కూడా అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు ఈ వీడియో లేట్‌గా చూస్తున్నారంటే దీని రిలేటెడ్ వీడియోస్ ఇంకా చాలానే పోస్ట్ చేస్తుంటాననమాట. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌ని అయితే క్లిక్ చేసి చూడండి. అక్కడ మీకు రిలేటెడ్ వీడియోస్ అయితే అన్నీ అక్కడ పేస్ట్ చేశాను లింక్స్ అనేది. ముందుగా ఈ గింబల్‌ని ఎలా ఆన్ లేదా ఆఫ్ చేయాలని చెప్పి మాట్లాడుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మనకి కొన్ని బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ సైడ్. ఇక్కడ చూసినట్లయితే మనకి బాటమ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పవర్ సింబల్‌తో ఒక బటన్ అయితే ఉందన్నమాట. ఈ బటన్ యొక్క యూసేజ్ ఓన్లీ ఆన్ ఆర్ ఆఫ్‌కి అంతే. ఇంకొకటి ఏంటంటే దీన్ని సింగిల్ ప్రెస్ చేస్తే మీరు ఈ గింబల్ యొక్క బ్యాటరీ పర్సెంటేజ్‌ని కూడా అయితే చూడొచ్చనమాట. ఇక బ్యాటరీ ఇండికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 3 అయితే ఉన్నాయన్నమాట. హెచ్, ఎం, ఎల్ అని. హెచ్ అంటే హై, ఎం అంటే మీడియం, ఎల్ అంటే లో. మనకి ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్‌లో డీటెయిల్‌గా అయితే మెన్షన్ చేశారనమాట. ఒకవేళ లైట్ అనేది ఎల్ మీద మాత్రమే బ్లింక్ అవుతుంది అంటే ఇది 1-3% ఛార్జింగ్ ఉన్నట్టు. ఒకవేళ ఎల్ అలాగే ఎం రెండిటికి ఆన్‌లో ఉన్నట్లయితే ఇది 4% నుంచి 66% వరకు ఉన్నట్లనమాట. ఒకవేళ ఇది ఎల్, ఎం, హెచ్ 3 ఆన్ అవుతున్నాయి అండ్ హెచ్ అనేది కొంచెం లైట్‌గా డిమ్‌గా ఉంది అంటే 67-99% ఉన్నట్టు. ఒకవేళ 3 కంప్లీట్‌గా 3 లైట్స్ మనకి సేమ్ ఇంటెన్సిటీతో బ్లింక్ అవుతున్నాయి అంటే 100% ఛార్జింగ్ ఉన్నట్టు. ఇప్పుడైతే చూద్దాం మొబైల్‌ని ఎలా కనెక్ట్ చేయాలి గింబల్‌కని. అంటే మొబైల్‌ని ఎలా సెట్ చేయాలి గింబల్‌కని. దానికంటే ముందుగా నాకైతే అసలు అర్థం అవ్వట్లేదు. మేబీ ఈ గింబల్‌కొచ్చిన ప్రొడక్ట్ ప్రాబ్లమా? లేకుంటే అన్ని గింబల్స్ ఇలానే ఉన్నాయని అమెజాన్‌వి. ఇక్కడ చూసినట్లయితే మనకి స్ట్రెయిట్‌గా అయితే లేదనమాట. కొంచెం టిల్టెడ్‌గా అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ హైకి, రైట్ సైడ్ లోకి అయితే ఉంది. అంటే రైట్ సైడ్ కొంచెం వంగిపోయిన ఫీలింగ్‌లో ఉందనమాట ఇది. కింద బేస్ ట్రైపాడే ప్రాబ్లమ్. సో, అది అదెందుకో మరి నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఆల్రెడీ చెక్ చేసాను ఏమైనా బ్రేకింగ్ గాని ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని. బట్ ఏం బ్రేక్ అయితే అవ్వలేదనమాట. అంతా నీట్‌గానే ఉంది. బట్ దేనివల్ల ప్రాబ్లమ్ నాకైతే తెలియట్లేదు. సో, ఇప్పుడు చూద్దాం మొబైల్‌ని ఎలా కనెక్ట్ చేయాలి ఈ గింబల్‌కి అని. ఫస్ట్ దీన్నైతే ఇలా ఈ విధంగా అన్‌లాక్ అయితే చేయండి. అన్‌లాక్ చేసిన తర్వాత ఈ విధంగా ఫ్రీగా అయితే మూవ్ అవుతూ ఉంటుందనమాట. మీరు ఒకవేళ సెల్ఫీ స్టిక్స్‌ని గనక అటాచ్ చేసింది మీకు తెలిసున్నట్లయితే సేమ్ అదే విధంగా అయితే అటాచ్ చేయాలనమాట. ఇకపోతే మనకి బాటమ్‌లో కొంచెం ఒక గ్రూ లాగా అయితే ప్రొవైడ్ చేస్తారు. దీని మధ్యలోకైతే మొబైల్ బాటమ్ సైడ్ అయితే వెళ్తుందనమాట. సో, అది కూడా మీకు చూపిస్తాను. సో, మొబైల్‌ని అటాచ్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుందనమాట. ఇక్కడ చూస్తే మనకి ఈ గ్రూ మధ్యలోకైతే మొబైల్ అయితే వెళ్ళింది. ఇంకా మీరు కావాలనుకున్నట్లయితే అడ్జస్ట్ కూడా అయితే చేసుకోవచ్చు మొబైల్‌ని. అంటే ఒకవేళ టిల్టెడ్ గాని ఏమైనా కరెక్ట్‌గా లేదు అన్నప్పుడు మనకు ఒక నాబ్ లాగా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు. దీన్నైతే అడ్జస్ట్ చేసి సైడ్‌కి అయితే మూవ్ చేయొచ్చనమాట. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. దాన్ని బట్టి మనం ఈజీగా అయితే కాలిబ్రేషన్ అయితే చేయొచ్చు గింబల్‌కి. సో, ఈ విధంగా అయితే మీరు మొబైల్ అనేది కనెక్ట్ చేయాలి గింబల్‌కి. ఇప్పుడు చూద్దాం అసలు యాప్ అనేది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి ఈ గింబల్ కోసమని. మనకి ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్‌లో ఒక క్యూఆర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. గింబుల్ ప్రో యాప్ పేరు. ఈ యాప్ అనేది మనకి బోత్ ఆండ్రాయిడ్ అలాగే ఐఓఎస్ రెండిటికైతే సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. బేసికల్‌గా మీరు డీజే గనక గింబల్స్ చూసినట్లయితే మనకు కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుంది అప్రోచ్ అనేది. మనం వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి డౌన్‌లోడ్ చేసి యూజ్ చేయాలనమాట. కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని మొబైల్ సపోర్ట్ అయితే చేయట్లేదు అవి. అది ఇప్పుడు కూడా స్టిల్ ఇష్యూ రన్నింగ్‌లోనే ఉంది. ఇకపోతే మనకి మొబైల్ యాప్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. నేనైతే దీన్ని క్విక్‌గా అయితే ఇన్‌స్టాల్ చేస్తున్నాను నా మొబైల్‌లో. యాక్చువల్‌గా ఇలాంటి ఎక్స్టర్నల్ యాప్స్ వల్ల యూజ్ ఏంటి అంటే గింబల్‌ని మనం ఎక్స్‌ట్రాగా అయితే యూజ్ చేయొచ్చనమాట. అంటే నెక్స్ట్ లెవెల్‌లో అయితే యూజ్ చేయొచ్చు. మన డిఫాల్ట్ కెమెరా యాప్‌తో అంటే మనకి అన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు ఎనేబుల్ చేయరనమాట. అందుకనే గింబల్‌కి సెపరేట్ యాప్స్ అయితే ఉంటాయి. ఆ యాప్స్‌లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. ఆల్రైట్. ఇప్పుడైతే యాప్ ఇన్‌స్టాల్ అయిపోయింది. నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు సెటప్ ప్రాసెస్ గురించి ఒకసారి చూద్దాం. నేనైతే మొబైల్‌ని రిమూవ్ చేసేస్తాను. ఈ గింబల్‌లో ఉండడం కంటే చేతిలో ఉండడం చాలా బెస్ట్ అనమాట. సో, యాప్ ఓపెన్ చేసినాక మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే కనిపిస్తుంది. తర్వాత అగ్రీ అండ్ కంటిన్యూ ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు గింబల్‌ని అయితే కనెక్ట్ చేసుకొని అడుగుతుంది. ఫస్ట్ మీరు ఫైండ్ డివైస్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్లూటూత్ అయితే ఆన్ అవుతుంది. సో, బ్లూటూత్ ఆన్ అయిన తర్వాత మీరు అన్ని పర్మిషన్స్‌కి యాక్సెప్ట్ అయితే చేయాలనమాట. అప్పుడే మనకి గింబల్ అయితే కనెక్ట్ అవుతుంది. సో, గింబల్ అయితే కనెక్ట్ అయిపోయిందనమాట. చాలా సింపుల్. పెద్ద హడావిడి అయితే ఏం అవసరం లేదు. మీకు గింబల్ నేమ్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయంగానే పేరు అయితే అయిపోతుంది. పైన టిక్ మార్క్ కూడా అయితే చూపిస్తుందనమాట. ఇక్కడ మనకి బాటమ్‌లో చూసుకున్నట్లయితే ఎంటర్ కెమెరా అని ఒక ఆప్షన్ అయితే ఉంది. దాన్ని క్లిక్ చేయంగానే మీకు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది ఈ అప్లికేషన్‌లో. సో, ఇప్పుడు చూద్దాం దీంట్లో ఉన్న బటన్స్ ఫీచర్స్ గురించి. ముఖ్యంగా ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 3 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక స్లైడర్ లాగా అయితే ప్రొవైడ్ చేశారు. అంటే జూమ్ ఇన్ ఆర్ జూమ్ ఔట్‌కి. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే టైప్ సి స్లాట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఒక కెమెరా ట్రిగ్గర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. దానిపైన ఒక యూఎస్‌బీ టైప్ ఏ స్లాట్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ బటన్ వచ్చేసి మనకి పవర్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పాను. తర్వాత వచ్చేసి మోడ్ చేంజింగ్ బటన్ అనమాట.
దీన్ని ప్రెస్ చేయడం ద్వారా ఏంటంటే మనకి మోడ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. బెస్ట్ థింగ్ నేనేం చెప్తానంటే ఫస్ట్ మీరు మొబైల్ అప్లికేషన్‌లు అయితే యూజ్ చేయండి. మీకు వన్స్ ఒకసారి దాని గురించి తెలిసిన తర్వాత ఈ బటన్స్ క్లిక్ చేయంగానే మీకు అర్థమైపోతుందనమాట. ఇప్పుడు ఏ మోడ్‌లో ఉంది ఏంటి అని చెప్పని. సో, మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా అయితే ఉంటుందనమాట. ఇంకోటి చూసినట్లయితే మనకి లోగో కింద డాట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ ఒక డాట్ ఏంది అంటే ఒక బటన్ ప్రెస్ చేసినట్లనమాట. అంటే మోడ్ బటన్‌ని. ఒకవేళ 2 డాట్స్ ఉన్నాయంటే మోడ్ బటన్‌ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మనం ఆ మోడ్‌లోకైతే వెళ్తామనమాట. 3 ఉందంటే 3 టైమ్స్ ప్రెస్ చేస్తే ఆ మోడ్‌లోకైతే వెళ్తామనమాట. చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. ఈవెన్ ఇది డీజే గింబుల్స్‌లో కూడా అయితే నేను చూసాననమాట. ఇకపోతే సెంటర్‌లో మనకి జాయ్‌స్టిక్ కంట్రోలర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని మీరు లెఫ్ట్ సైడ్ మూవ్ చేయొచ్చు, రైట్ సైడ్ మూవ్ చేయొచ్చు, టాప్, బాటమ్ ఏ విధంగా అయినా మూవ్ చేయొచ్చనమాట. సో, మనకి పైన గింబుల్ అనేది ఆ విధంగా అయితే రొటేట్ అవుతుంది. ఇది చాలా స్మూత్‌గా అయితే ఉంది అండ్ రెస్పాన్స్ టైమ్ కూడా చాలా ఫాస్ట్‌గా అయితే ఉందనమాట. ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకు ఒక ట్రిగ్గర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో మీరు ఫోటోస్ క్లిక్ చేయొచ్చు. లేదు అంటే వీడియో మోడ్‌లో ఉన్నట్లయితే వీడియోని రికార్డింగ్ స్టార్ట్ చేయొచ్చు లేదా స్టాప్ అయితే చేయొచ్చనమాట. ఇది కూడా గ్రేట్ ఫీచర్. మీరు మళ్ళీ స్క్రీన్‌ని ట్యాప్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఒక సింగిల్ హ్యాండ్‌తోనే మొత్తం అయితే కంట్రోల్ చేయొచ్చు. సో, ఇప్పుడు చూద్దాం ఈ యాప్ ఫీచర్స్ గురించి. ముందుగా మొబైల్ అప్లికేషన్‌లో ఉన్న కెమెరాతో యూజ్ చేయొచ్చు ఈ గింబల్‌ని అంటే యెస్ గైస్ యూజ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదనమాట. కానీ మీకు ఎక్స్‌ట్రా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫేస్ ట్రాకింగ్ అని డిఫరెంట్ ట్రాకింగ్స్ ఉంటాయి. ఆ స్టెబిలైజేషన్ తర్వాత మీరు కొన్ని ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చనమాట. అవన్నీ మీకు డిఫాల్ట్ కెమెరా యాప్‌లో ఉండవు. ఆ ఆప్షన్స్ అన్నీ కావాలంటే మీరు కంపల్సరీగా ఈ అప్లికేషన్ అయితే యూజ్ చేయాలనమాట. సో, యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. బాటమ్‌లో మీరు చూసినట్లయితే కెమెరా టు వీడియో షిఫ్టింగ్ అని ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా అయితే షిఫ్ట్ అవ్వచ్చనమాట. ఇకపోతే కింద డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కెమెరా ఫ్లిప్ అని అంటే ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా తర్వాత మనకి గ్యాలరీ ఆప్షన్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా టాప్‌లో చూసినట్లయితే మనకి కొన్ని ఇండికేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ ఇండికేటర్ అనమాట. గింబల్‌ది ఎంతుంది, మొబైల్‌ది ఎంతుంది అండ్ కనెక్ట్ అయిందా లేదా, ఫ్లాష్ లైట్ ఆన్‌లో ఉందా లేదా అని. ఇక పైన సెట్టింగ్స్ క్లిక్ చేసినట్లయితే సెట్టింగ్స్‌లో మనకి కెమెరాకి సెపరేట్‌గా ఉన్నాయి అండ్ గింబల్‌కి సెపరేట్‌గా అయితే ఉన్నాయి. కెమెరాలో ఓన్లీ మనకి పానోరమా క్వాలిటీ మాత్రమే ఉందనమాట. నాకైతే తెలియట్లేదు అది ఎందుకు ఓన్లీ ఇదే అని. ఇక తర్వాత గింబల్ విషయానికొస్తే గింబల్‌లో మనకి చాలా ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ గింబల్ మీరు కంప్లీట్‌గా అయితే కంట్రోల్ చేయొచ్చనమాట దీని నుంచి. ఈ ఆప్షన్స్ అయితే మీరేం క్లిక్ చేయకండి. ఓన్లీ నేనైతే రికమెండ్ చేసేది ఏంటంటే ఒకవేళ మీరు కాలిబ్రేషన్ కరెక్ట్‌గా లేదు అంటే అప్పుడైతే ఈ లాస్ట్‌లో ఉన్న ఆప్షన్స్ అయితే కాలిబ్రేషన్ అయితే చేసుకోండనమాట. అది కూడా మొబైల్‌ని గింబల్ కనెక్ట్ చేసిన తర్వాత. ఇంక జనరల్‌లోకెళ్ళినట్లయితే మనకి డివైస్ ఇన్ఫర్మేషన్ అలాగే డివైస్ నేమ్ అయితే ఉంటుంది. డివైస్ నేమ్ మీకు కావాలనుకున్నట్లయితే చేంజ్ అయితే చేసుకోవచ్చనమాట. ఇంక సెట్టింగ్స్ నుంచి బ్యాక్ వచ్చేసిన వెంటనే మనకి గింబల్ ఆప్షన్ అయితే కనిపిస్తుందనమాట. ఈ గింబల్ ఆప్షన్‌లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ మనకి లైవ్ ఫేస్ ట్రాకింగ్ ఉంది, ఫాలో మోడ్ ఉంది, వాక్ మోడ్ ఉంది, స్పోర్ట్స్ మోడ్ ఉంది. సో, డిఫరెంట్ మోడ్స్ ఇవన్నీ కూడా చెప్పాం కదా! ఇవన్నీ మనకి ఈ యాప్‌లో మాత్రమే అయితే వర్క్ అవుతాయన్నమాట. ఒకవేళ మీరు డిఫాల్ట్ కెమెరా యాప్ యూజ్ చేస్తున్నారు అంటే దాంట్లో అయితే వర్క్ అవ్వవు. ఈ మోడ్స్ ఎప్పుడు యూజ్ అవుతాయంటే మీరు రెస్పెక్టివ్ షాట్స్ తీస్తున్నప్పుడు అనమాట. ఒకవేళ మీరు ఎక్కువ ట్రావెలింగ్‌లో వీడియోస్ చూస్తున్నారంటే ఆ టైంలో ఈ ఆప్షన్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఇంక దాని పక్కన చూసినట్టయితే మనకి కెమెరా సెట్టింగ్స్ అని ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. దాంట్లో మీరు చాలా అయితే కంట్రోల్ చేసుకోవచ్చనమాట. లైక్ గ్రిడ్ ఎనేబుల్ ఆర్ డిసేబుల్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్లాష్ ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. వైట్ బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ వీడియో రిజల్యూషన్ కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇంకా హెచ్‌డీఆర్ ఉంది. బ్యూటీ మోడ్ కూడా అయితే ఉందనమాట. ఇంకా బాటమ్‌లో చూసినట్లయితే మనకి వీడియో రికార్డింగ్ బటన్ పక్కన ఇంకొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డిఫాల్ట్ అని, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, మినీ టైమ్ ల్యాప్స్ అని. మోస్ట్‌లీ గింబల్ యూజ్ చేస్తున్నారంటే స్టెబిలైజేషన్ కోసం మాత్రం యూజ్ చేస్తుంటారు. ఇవన్నీ ఎక్స్ట్రా యాడెడ్ ఆఫ్ లేయర్ ఆప్షన్స్ అనమాట. ఇవి చాలా బాగుంటాయి యూజ్ చేయడానికి అప్పుడప్పుడు. ఇంకపోతే మనకి వీడియో రిజల్యూషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కెమెరా ఈ మొబైల్ అనేది మనకి 4Kకి అయితే సపోర్ట్ చేస్తుందనమాట. నేను యూజ్ చేసిన మొబైల్ అనేది. కొన్ని గింబల్స్ ఏంటంటే ఈవెన్ దో మీ మొబైల్ 8K వీడియోకి సపోర్ట్ చేసినా కూడా ఆ గింబల్ అప్లికేషన్ అయితే మీకు సపోర్ట్ చేయదనమాట. సో, మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ మొబైల్‌లో చూసినట్లయితే మనకి మాక్సిమం 4K 30 ఎఫ్‌పీఎస్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చనమాట. ఈ మొబైల్ కూడా మాక్సిమం 4K 30 ఎఫ్‌పీఎస్ వరకే సపోర్ట్ అయితే ఉంది. సో, మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. మీ మొబైల్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో అంతవరకు ఇక్కడైతే చూపిస్తుంది ఆప్షన్స్ అనేది. సో, ఇవన్నమాట గైస్ ఓవరాల్‌గా దీంట్లో ఉన్న ఫీచర్స్ అండ్ సెట్టింగ్స్ అండ్ బటన్స్ కస్టమైజేషన్ అనేది. ఇకపోతే మీకు మేబీ డౌట్ రావచ్చు. ఈ గింబల్ యాప్ బ్లూటూత్‌తో కనెక్ట్ అయిన తర్వాత డిఫాల్ట్ కెమెరా యాప్‌తో యూజ్ చేయొచ్చా అని. యెస్ మీరు యూజ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఒకవేళ మీరు ఫేస్ ట్రాకింగ్ అని ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా గింబల్‌లో అవేమి యూజ్ చేయం. జస్ట్ మాకు ఓన్లీ స్టెబిలైజేషన్ మాత్రమే కావాలి. వీడియో స్టేబుల్‌గా ఉండాలి అంటే మాత్రం మీరు జస్ట్ బ్లూటూత్‌తో కనెక్ట్ చేసిన తర్వాత గింబల్‌ని కాలిబ్రేషన్ కరెక్ట్‌గా అయితే చేసుకోండి మీ మొబైల్‌కి, గింబల్‌కి. తర్వాత డిఫాల్ట్ కెమెరా యాప్ అయితే ఓపెన్ చేసి రికార్డ్ అయితే చేసుకోండి వీడియోస్. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదనమాట. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రికార్డ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ ఒకవేళ మీరు ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలనుకుంటున్నారు అంటే లైక్ ఫేస్ ట్రాకింగ్ గానీ, మోషన్ ట్రాకింగ్ ఇవన్నీ ఇవి మాత్రం మీకు ఓన్లీ ఈ గింబల్ అప్లికేషన్‌లో మాత్రమే ఉంటాయన్నమాట.
ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఇదన్నమాట గైస్ ఓవరాల్‌గా ఈ వీడియో. ఇంకోటి నేను మర్చిపోయాను ఏంటంటే, ఇక్కడ మనం గింబల్ పైన చూసినట్లయితే ఒక ఇన్ఫినిటీ సింబల్ లాగా అయితే ఉంటుందన్నమాట. ఇదేంటంటే ఈ లైట్ ఆన్‌లో ఉంది అంటే మొబైల్‌కి, గింబల్‌కి కనెక్షన్ అనేది కరెక్ట్‌గా ఉన్నట్లు. ఒకవేళ బ్లింక్ అవుతుంది అంటే పేరింగ్ మోడ్‌లో ఉన్నట్లు. ఒకవేళ ఆఫ్‌లో ఉంది అంటే ఎటువంటి డివైస్‌కి అయితే కనెక్ట్ అవ్వలేదు అండ్ పేరింగ్ మోడ్ కూడా ఆఫ్‌లో ఉన్నట్టన్నమాట. ఇదొకటి మీరు నోట్ చేసుకోండి. ఇది యాక్చువల్‌గా ముందే చెప్పాల్సింది మర్చిపోయానన్నమాట. ఒకవేళ మీరు డీజే గింబల్‌లో ఆప్షన్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియోని అయితే క్లిక్ చేయండి. ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశానన్నమాట. పైన కనిపిస్తున్న వీడియో వచ్చేసి రీసెంట్‌గా అప్‌లోడ్ చేసిన వీడియో. ఒకవేళ మిస్ అయ్యారంటే దాన్ని కూడా అయితే చూడండి. మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఈ వీడియోని చూస్తున్నందుకు ఇప్పటి వరకు. అండ్ వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి. సో దట్ యూట్యూబ్ అనేది చాలా మందికి అయితే రికమెండ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్, గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్ అబ్బో! ఇంకా చాలా అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట.